ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు. నేటి దినం ఆరాధనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ప్రార్థన చేసుకొని మనం ఆరంభించుకుందాం. కృపా కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మమ్మల్ని కాచి కాపాడిన విధానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా, మీరు మాకు ఇచ్చిన రక్షణను బట్టి, ఆరోగ్యమును బట్టి, ప్రతి విధమైనటువంటి శాంతి, సమాధానం, ఆనందములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. ప్రత్యేకంగా ఈ యొక్క సమయంలో కొన్ని నిమిషములు లేఖన భాగమును ధ్యానించనయింటుండగా మీ సన్నిధిని మాకు తోడుగా నుంచి పరలోక జ్ఞానం చేత వాక్యంను చూచి అన్వయించుకొని దాని ప్రకారం జీవించే కృప దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఒక పాట పాడి మనము ప్రభుని ఆరాధిద్దాం. ప్రియ యేసు రాజా, నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. ప్రియ యేసు రాజా, నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నాశతీరా నా కన్నులారా, నాశతీరా నా కన్నులారా, నేనెప్పుడు నిన్ను చూతునో, నేనెప్పుడు నిన్ను చూతునో. ప్రియ యేసు రాజా, నీ రాక కొరకై నేనెదురు చూచుచుంటినో. నాశతీరా నా కన్నులారా, నాశతీరా నా కన్నులారా, నేనెప్పుడు నిన్ను చూతునో, నేనెప్పుడు నిన్ను చూతునో. మేఘములపై యేసు పురాతో నన్ను పిలిచి ఆ దినము ఎప్పుడొచ్చునో. మేఘములపై యేసు పురాతో నన్ను పిలిచి ఆ దినము ఎప్పుడొచ్చును. ధరణిలో నా యాత్ర ముగించేనే పరమ, ధరణిలో నా యాత్ర ముగించేనే పరమ, పురి చేరే దినమెప్పుడో, పురి చేరే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా, నీ రాక కొరక నేనెదురు చూచుచుంటినో. నాశతీరా నా కన్నులారా, నాశతీరా నా కన్నులారా, నేనెప్పుడు నిన్ను చూతునో, నేనెప్పుడు నిన్ను చూతునో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగే ఆ దినము ఎప్పుడొచ్చునో. బంగారు వీధులలో శృంగారముగా తిరిగి ఆ దినము ఎప్పుడొచ్చునో. 12 గుమ్మముల పట్టణములు నా ప్రభుతో, 12 గుమ్మముల పట్టణము నా ప్రభుతో హర్షించే దినమెప్పుడో, హర్షించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా, నీ రాక కొరక నేనెదురు చూచుచుంటినో. నా
తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతును, నేనెప్పుడు నిన్ను చూతును. జీవవృక్ష ఫలములు ఎన్నెన్నో కోసికొని భుజించే దినమెప్పుడో, జీవవృక్ష ఫలములు ఎన్నెన్నో కోసికొని భుజించే దినమెప్పుడో. జీవజలనది నీరు తనివి తీరా త్రాగే, జీవజలనది నీరు తనివి తీరా త్రాగే ఆ దినము ఎప్పుడొచ్చునో, ఆ దినము ఎప్పుడొచ్చునో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకైనే నెదురు చూచుచుంటినో. నాశ తీరా నా కన్నులారా, నాశ తీరా నా కన్నులారా భజించే దినమెప్పుడో. కోట్ల దూతల మధ్య కొలువులు నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో, కోట్ల దూతల మధ్య కొలువులో నా ప్రభుతో కలిసుండే దినమెప్పుడో. భక్త కోటి భజన బృందములో నే చేరి, భక్త కోటి భజన బృందములో నే చేరి భజించే దినమెప్పుడో, భజించే దినమెప్పుడో. ప్రియ యేసు రాజా నీ రాక కొరకైనే నెదురు చూచుచుంటినో. నాశ తీరా నా కన్నులారా, నాశ తీరా నా కన్నులారా నేనెప్పుడు నిన్ను చూతునో, నేనెప్పుడు నిన్ను చూతునో, నేనెప్పుడు నిన్ను చూతునో. ప్రియులారా, నేటి దినము మనం ధ్యానించినటువంటి అంశం ఏమిటంటే, ప్రభు యొక్క ఆగమనం కొరకు ప్రార్థనాపూర్వకంగా మనం ఎదురు చూడటం. ప్రభు యొక్క ఆగమనం అంటే వెయిటింగ్ పవర్ఫుల్లీ ఫర్ ద ప్రేయర్ఫుల్లీ ఫర్ కమింగ్ ఆఫ్ ద లార్డ్. అంటే ప్రభు అయినటువంటి క్రీస్తు ఆరోహణమైపోయిన తర్వాత శిష్యులకు చెప్పినాడు. అదే మన విశ్వాసం కూడా ఏంటంటే ఆయన తిరిగి వస్తాడు. ఆయన ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదు, కాబట్టి వచ్చేది మాత్రం కంపల్సరీ. అందుకని ప్రభు వచ్చే దినములో మనం ఏ రకంగా ఉండాలి అంటే సంసిద్ధంగా ఉంటూ ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారిగా ఉండాలి. అది కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ఉండాలని మనం దేవుని యొక్క వాక్యము మనకు హెచ్చరిస్తుంది, మనకు చెప్తా ఉంటుంది. కనుక ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో మలాకి 4వ అధ్యాయం ఏ రకంగా ఉండాలన్న విషయంలో 4వ అధ్యాయంలో కేవలం 6 వచనములు మాత్రమే ఉంటున్నవి. ఏనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్య కాలు వలె ఉందురు, వారిలో ఒకనికిని వేరైనను చిగురైనను లేకుండగా రాబోవు దినము అందరిని కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఫ్రెండ్స్, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు
ఈ లోకంలో జన్మించి మనందరి పాపములను భరించి కల్వరి శిలువలో తన ప్రాణమును పెట్టి మరణించి సమాధి చేయబడి మూడవ దినమున పునరుద్ధానుడై ఆరోహణమై వెళ్ళిపోయాడు. పరలోకమునకు వెళ్ళిపోయి తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి ఎప్పుడు తిరిగి భూమి మీదకి వెళ్ళమంటాడో అప్పుడు ఆయన వస్తాడు. దానినే రెండవ రాకడని మనం అంటాం. తప్పకుండా వస్తాం, రాకుండా అంటూ ఉండదు. ఎందుకంటే వాగ్దానములు నెరవేర్చే దేవుడు తప్పకుండా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. కానీ ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియదు కనుక మనము ప్రార్థనాపూర్వకంగా ఆయన రాకడ కొరకు ఎదురు చూచే వారంగా ఉండాలి. ఈ లోకంలో జీవించినంత కాలము ఇహలోకపు భోగములు ఏమైనా సుఖానుభవమును అసలు దేవుడు లేదన్నట్టుగా వ్యవహరిస్తూ దేవుడు ఉన్నాడని నమ్మిన వాళ్ళను సైతం చెదరగొట్టే వాళ్ళు అనేకులు ఉన్నప్పటికీ వారి ప్రస్తావన కాదు ఇక్కడ. నేను దేవుని యందు విశ్వసిస్తుంటున్నాను, కేవలం విశ్వసించిన వారు మాత్రమే ఆ యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడగలరు. ఎందుకంటే పరీక్ష రాసిన వాళ్ళే రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తారు. పరీక్ష రాయినప్పుడు రిజల్ట్స్ వస్తే ఏంటి, రాకపోతే ఎప్పుడు వస్తాయని అసలు దాని గురించినటువంటి ఎదురు చూపే నాకు ఉండదు కనుక ప్రియులారా, ప్రభు యొక్క రాకడ వచ్చినప్పుడు ఆయన ఎవరైతే ఎదుర్కొంటారో వారు తప్పకుండా ఇప్పుడు నేను మలాకి గ్రంథంలో చదివినట్లుగా ఎగిరి క్రొవ్విన దూడల వలె గంతులు వేస్తారట. అది ఎప్పుడు అనంటే నువ్వు ఆయన రాకడను నువ్వు ఆహ్వానించుకున్నప్పుడు. అదే రకంగా ఇంకా మూడవ వచనంలో కూడా ఏమంటుంది, నేను నియమింపబోవు దినమున దుర్మార్గులు మీ పాదముల క్రింద ధూళి వలె ఉందురు, మీరు వారిని అనగద్రొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. కావున ఫ్రెండ్స్, ఈ యొక్క రెండవ రాకడ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అన్న విషయానికి వస్తే అది ఎవరికి తెలియదండి. కానీ వస్తుంది అన్నది మాత్రం కరెక్ట్. అయితే ఈ విషయంలో మత్తయి సువార్తలో మనం కనుక చూసినట్లయితే మత్తయి సువార్త ఇక్కడ యేసు ప్రభు పోతూ పోతూ మనకు పలికినటువంటి మాట ఏంటంటే 25వ అధ్యాయంలో మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఇక్కడ మనకు ఒక ఉపమానం చెప్పినాడు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నారు. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలి. అంటే రెండవ రాకడ వచ్చేటప్పుడు మనం ఏ రకంగా ఉంటున్నామన్నది దాని ప్రస్తావన ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎదురు చూచేవాళ్ళు, సిద్ధపడి ఎదురు చూసిన వారు కొద్దిమంది ఉన్నారు. ఈ ఉపమానము పెళ్లి కుమారుని దివిటీలను, పెళ్లి కుమారుడు వస్తాడు. అయితే ఎదుర్కోవటానికి కొద్దిమంది 10 మంది పోయినారు. 10 మందిలో 5 నూనె తీసుకొని పోలేదు. కాబట్టి వారు సరి అయిన సమయానికి దీపములు వెలిగించుకునే శక్తి వారిలో లేదు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. అసలు ఒక్కొక్కవేళ అంటే మనం ఇంతకాలం ఈ లోకంలో బ్రతుకుతున్నామన్నది ఎవరికీ తెలియదు. కానీ నువ్వు ఒకవేళ రాకడ రేపో ఎల్లుండో అని ఎవరు చెప్పలేరని ఈ విషయంలో బైబిల్లో మనకి ఇవ్వబడినటువంటి కొన్ని వాక్యాలు ఏంటి, ఎలా ఉంటున్నాయని కనుక చూసినట్లయితే 2వ తెస్సలోనికీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం కనుక చూసినట్లయితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరుచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలతో ప్రత్యక్షమై దేవుని నెరగని వారికిని, మన ప్రభువైన యేసు క్రీస్తు సువార్తకు లోబడిన వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుతున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుటకు దేవుని న్యాయమే. అంటే ఆయన ఎలా ఈ లోకానికి వస్తున్నాడన్న విషయాన్ని కనుక చూసినట్లయితే వచ్చినప్పుడు ఏం జరుగుతుంది. కాబట్టి నేను దేవుడి యందు భయము కలిగి వణుకుతో కూడా ఆయన రాకడ కొరకు ఎదురు చూశాను. అఫ్కోర్స్ ఎప్పుడు అన్నది నాకు తెలియదు, కానీ నేను సంపూర్ణంగా సిద్ధంగా ఉన్నప్పుడు అది ఎప్పుడైతేనేమి. ఉదాహరణకి స్కూల్లో పిల్లలు ఎవ్రీడే లెసన్స్ వింటూ ఈరోజు నేను ఒక లెసన్ విన్నాను అనుకోండి, టెస్ట్ ఎప్పుడు పెట్టినా కూడా నేను పాస్ అవుతాను. ఎందుకంటే సబ్జెక్టు మీద నాకు పట్టు ఉంది. కానీ సబ్జెక్టు నేను వినకుండగా నిర్లక్ష్యం చేసి స్కూల్కు కనుక రెగ్యులర్గా వెళ్ళినప్పుడు రేపే కనుక ఎగ్జామ్ పెడతామన్నప్పుడు స్టూడెంట్స్ అందరూ డల్గా ఫీల్ అవ్వచ్చు. రేపు ఎందుకు సార్ మేము ప్రిపేర్ కావలేదని. ప్రిపేర్ అయిన వ్యక్తి సార్ ఇప్పుడైనా మీరు పెట్టండి, నేను ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నానంటాడు. కాబట్టి ఫ్రెండ్స్, ప్రభు యొక్క రాకడను ప్రార్థనాపూర్వకంగా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలన్నదే నేటి దినము మనల్ని వాక్యం హెచ్చరిస్తున్నటువంటి ఇంకా విధానం. అంతేకాకుండానండి మొదటి పేతురు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో మనకి ఇవ్వబడుతున్నటువంటి వాక్యం విషయంలో కనుక చూసినట్లయితే 2వ పేతురు 3:10 చూస్తే,
అయితే ప్రభువు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఇక్కడ టైం విషయం ప్రస్తావన వచ్చిందంటే రేపో ఎల్లుండో ఇంకా టైం ఉందిలే అని నేను అనుకొనవలసినటువంటి ఆ పరిస్థితి లేదు. ఇక్కడ దొంగ ఎప్పుడు వస్తాడంటే ఎవరికి తెలియదు. ఏ దొంగ కూడా మెసేజ్ పెట్టి నేను పలానా టైంకి వస్తాను, డోర్స్ ఓపెన్ చేసి పెట్టమని చెప్పడండి. అందుకే అవన్నీ దొంగ అంటారు. కానీ ఇక్కడ ప్రభువు రాకడను కూడా దేనితో పోల్చాడంటే దొంగ ఏ సమయానికి వస్తాడో ఎవరికి తెలియనట్లుగా నేను కూడా వస్తానంటున్నాడు. అయితే ఫ్రెండ్స్, ఎప్పుడు అన్నది ఎలా దొంగ అంటున్నాడు కాబట్టి వాడు దొంగ ఎప్పుడైనా రావచ్చు. రాత్రి వేళ రావచ్చు, పగటి వేళ రావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో అసలు దొంగలు ఏ రకంగా ఉంటున్నారంటే పగటి వేళ కూడా ఉంటున్నారు. ఒకప్పుడు పాతకాలంలోనంటే చెప్పినట్లయితే చీకట్లోనే, ఇంత ఎలక్ట్రికల్ ల్యాంప్స్ లేనప్పుడు చీకట్లో ప్రత్యేకంగా అమావాస్య రోజులలో ఒంటికి మసి పూసుకొని ఏదో కళ్ళకు గంతలు కట్టుకొని ఆ టైపులో ఉద్దేశం. అంటే ఎవరికి తెలియకుండా ఎప్పుడు వస్తాడో తెలియదు. కాబట్టి ఈరోజు నీవు నేను వాక్యం ఇచ్చినటువంటి మనకు హెచ్చరిక ఏంటంటే ప్రభు యొక్క రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి ఫ్రెండ్స్, నేను ఎంత సిద్ధంగా ఏంటండి ఆ సిద్ధపాటు అని అంటే, మొట్టమొదటిగా నా కొరకు కల్వరి శిలువ పైన ప్రాణము పెట్టినటువంటి క్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించడం మొదటి ధర్మం. రెండవది సంఘ సహవాసంలో పాల్గొనటం. రెండవది ప్రభురాత్రి సంస్కారంలో పాల్గొనటం. మూడవది వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించడం. నాలుగవది ఇప్పుడు కూడా ఒకవేళ ప్రభువు దొంగ మాదిరిగా వచ్చినట్లయితే దానికి నేను సిద్ధంగా ఉన్నానని సిద్ధపడటం. అదేంటండి ప్రభువే కనుక దొంగలాగా ఎలా వస్తాడంటే ఆయన దొంగ అయి రావట్లేదు. ఆ ఉదాహరణ ఏంటంటే దొంగ ఎప్పుడు వస్తాడో నీకు తెలియదు కాబట్టి ఆ విధంగా ఆయన వస్తాడన్నది ఇక్కడ ప్రస్తావన, అంతేగాని ఆయన దొంగగా రావటం కాదు. కాబట్టి ఫ్రెండ్స్, నీవు నేను అందరం వాక్యం వింటున్నటువంటి మనందరం కూడా ఇహలోక భోగములలో చూడండి, మనిషికి ఆహారము వసతులు అవసరమే. కానీ అవే ప్రాధాన్యంగా పెట్టుకొని దేవుడు నాకు అక్కర్లేదు అన్నట్లు జీవించటం కాదు ఇక్కడ ఉద్దేశ్యం. కాబట్టి మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కనుక ఈ రకంగా ఉంటుంది. తర్వాత ఏం జరుగుతుందండి ఆయన వచ్చినప్పుడు అని చూస్తే ప్రకటన 21వ అధ్యాయంలో, ప్రకటన 21వ అధ్యాయం, ప్రకటన 21వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను. ఇప్పుడు మనం ఏదైతే ఆకాశం చూస్తున్నామో కదా, ఇప్పుడు చూస్తున్నటువంటి మామూలుగా సరే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు మనం ఆకాశం తట్టు చూసినప్పుడు అది డిఫరెంట్ వెరైటీలు కనపడుతుంది కదండి. ఎక్కడ పోయిన ఆకాశం ఒకటే. క్లౌడ్స్ లాంటి నువ్వు ఆకాశంలో ఎదిగిన కొలది ఒక్కొక్కసారి ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మేఘముల పై ఉన్నట్టు ఉంటుంది. అసలు ఒక్కొక్కసారి మేఘముల మధ్యలోనే ఉంటే అసలు నీకు ఏమీ అగపడదు. ఇరువైపుల మేఘాలలోనే ఉంటాం. లేదు మామూలు వాతావరణం అంటే వేసవి కాలంలోనైతే నువ్వు పైకి వెళ్ళినప్పుడు కొంచెం హిల్ ఏరియాలు దాటి పైకి హిల్స్ మీద మేఘాలు కనపడతా ఉంటుంటాయి. లైక్ కాశ్మీర్, ఊటీ అండ్ సిమ్లా టైప్లో మేఘాలు కనపడతా ఉంటుంటాయి. ఇప్పుడు నువ్వు చూసి శ్రీనగర్ క్లౌడ్స్ ఆ రకంగా ఉన్నాయి, నేను మన ఇక్కడ అరకు వ్యాలీలోకి వెళ్ళినప్పుడు ఈ రకంగా ఉన్నాయి, ఊటీకి వెళ్ళినప్పుడు ఆ రకంగా ఉన్నాయి, కొడైకెనాల్కి వెళ్ళినప్పుడు ఈ రకంగా ఉన్నాయి అని కాదు. అసలు ఈ క్లౌడ్సే లేవు, ఇక ఈ ఆకాశమే లేదు. నువ్వే భూమి మీద నువ్వు ఇల్లు కట్టుకున్నావో ఈ భూమి కూడా నీకు ఉండదు. కొత్త ఆకాశం, కొత్త భూమి, పైగా అప్పుడు ఇక ఇవన్నీ అయిపోతాయి ఇక టోటల్గా. అప్పుడు అదే రెండవ రాకడ అంటుంది. దాని కొరకు ప్రభువు మనల్ని సిద్ధపడమంటున్నాడు. కొత్త ఆకాశము, కొత్త భూమి, అప్పుడు అలా ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఇక ఏముంటుంది 1 నుంచి 6 వరకు. తర్వాత ఇక్కడ మనము ఆ యొక్క రెండవ రాకడ వచ్చి మనం ఎత్తబడినప్పుడు 4వ వచనం చదువుతున్నాను. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయిన ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుట నేను వింటిని. ఫ్రెండ్స్, ఇది రెండవ రాకడ. ఒక్కొక్కసారి ఎవరన్నా అప్పుడప్పుడు కొన్ని సందర్భాలలో మీరు విన్నారో లేరో కానీ అంటే మీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని బట్టి ఎవరు అనటం కూడా మీరు వినింటారు, పలానా సంవత్సరం యుగం గతిస్తుంది అని, పలానా రోజున యుగాంతం జరుగుతుంది అని. లేదండి, బైబిల్ ప్రకారం కనుక చూసినట్లయితే మత్తయి సువార్త
24వ అధ్యాయం 42వ వచనంలో చూసినట్లయితే ఒక మాట అంటాడు. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా నుండుడి. ప్రభువు ఎప్పుడు వస్తాడో ఎవ్వరికి తెలియదండి. ఆయన ఏ రోజు వస్తాడో మీకు తెలియదు, ఎవరికి తెలియదండి. అంతేకాదు యేసు ప్రభు అంటాడంటే పరలోకమందున తండ్రికి తప్ప దూతలకు కానీ ఆయన కుమారునికి కానీ ఈ విషయం తెలియదు అంటాడు. కాబట్టి లేదండి ఆయన రావటానికి ఇంకా టైం ఉంది అని అనుకోవటానికి లేదు. ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నాము, వేరే దేశాల నుంచి మనకు ఎవరైనా ఫ్లైట్ ఎక్కినారు అన్నప్పుడు మనకు ఆ ఫ్లైట్ జర్నీ తెలుసు. 17 అవర్స్, 16 అవర్స్, లేదు యూరోప్ ప్రాంతాలు అయితే, దగ్గర ప్రాంతాలు అయితే 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 3 గంటలు, 4 గంటలు, లేదు విత్ ఇన్ ద టౌన్ అయితే మేబీ 1 అవర్, హాఫ్ అన్ అవర్, 2 అవర్స్ అనుకుంటాం. కానీ ప్రభువు దినం ఎప్పుడు ఎలా ఉన్నదన్నది ఎవరికి తెలియదు. మరి దాని అర్థం ఏంటంటే ఎప్పుడు వస్తాడో నేను సిద్ధంగా ఉండాలి. నాకు తెలియదు. నాకే గనక తెలిసి ఉన్నట్లయితే నా యొక్క నిర్లక్ష్య వైఖరి నన్ను రక్షణలో ఎదగకుండా చేసే అవకాశాలు ఉన్నవి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రభు యొక్క రెండవ రాకడ ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని కనుక వచ్చినట్లయితే అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 11వ వచనములో, అపోస్తలుల కార్యము 1వ అధ్యాయం 11వ వచనం ఏమని ఉంటుందంటే, యేసు ప్రభు ఆరోహణమైపోతూ శిష్యులకు చెప్తాడు. 8వ వచనం, మీ పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పారు. యేసు ప్రభు ఆరోహణమైపోతూ శిష్యులకు చెప్పినారు. శిష్యులు అక్కడే ఉండి ఎదురు చూస్తున్నప్పుడు 11వ వచనం, ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పాను. ఇదండి ఆ రోజు యేసు ప్రభు పోతూ అన్నాడు, మీ పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తుంది. అంతకు మత్తయి సువార్త 24వ అధ్యాయంలో అంటాడు, నేను మళ్ళీ వస్తాను కానీ ఎప్పుడు వస్తానో తెలియదు అన్నప్పుడు వాళ్ళు అక్కడే ఉండి చూస్తున్నప్పుడు దేవదూతలు వారికి సమాధానం ఇచ్చినారట. ప్రభు ఎప్పుడు వస్తాడో, మీరు ఎలా చూస్తున్నారో ఆకాశం వైపు ఎలా ఎత్తబడ్డాడో అదే రకంగా ఆయన వస్తాడు. ఆరోహణమైన మాదిరిగానే ఆయన తిరిగి వస్తాడు. రావటం కంపల్సరీ. ఇప్పుడు మరి నేను చేయవలసినటువంటి పని ఏంటి అని కనుక నేను ఆలోచించినట్లయితే నేను ఉండవలసినటువంటి విధానం ఏమిటి అని అంటే 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2 Thessalonians 2వ అధ్యాయం ఇక్కడ 1 నుంచి 17 వచనాల కంటే ఆ చాప్టర్ అంతా కూడా ఎలా నేను జాగ్రత్త పడాలి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలననైనను మాట వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడలా, అది ప్రభు అక్కడ వచ్చేసిందండి, ఓ అదిగో అక్కడున్నాడు ప్రభు, ఇదిగో ఇక్కడ ప్రభు ఉన్నాడు అన్నప్పుడు మీరు నమ్మబాకండి అంటున్నాడు. ఇక్కడికి వచ్చాడు, అక్కడికి వచ్చాడు, నేను చూసినన్నో. ఆయన ఏమేమి క్లారిఫికేషన్ ఇస్తున్నాడు? ప్రభువు దినం ఇప్పుడే వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలననైనను అంటే పరిశుద్ధాత్ముడు కూడా చెప్పడు, మాటల వలననైనను మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రికల వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలనని బెదరకుండా వలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుటను బట్టి మిమ్మును వేడుకొనుచున్నాను. కొద్దిమంది కల్పితమైనటువంటి వర్తమానాలు అందిస్తూ ఉంటుంటారు. వచ్చేసాడు, వస్తున్నాడు, రేపు వస్తున్నాడు, నాకు ఆత్మ బయలుపరిచింది అని. బట్ ఈ ఆత్మ పూర్ణుడే వాక్యం చెప్తా ఉంటున్నాడు. ఒక్కొక్కసారి మనం వింటూ ఉంటుంటాం కదా, ఎవరేమని, నేను చెప్పినా కూడా నువ్వు నమ్మకు, ఎందుకంటే నేను ఆ మాట చెప్పను అని మనం అంటుంటాం కదా. నా పేరు చెప్పుకొని ఎవరైనా వచ్చినా కూడా, ఉదాహరణకి మనకు తెలిసినటువంటి ఎవరైనా వ్యక్తులే, చెడ్డ మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు, నా పేరు చెప్పుకొని పలానా వ్యక్తి వస్తాడు అంటే నా పేరు చెప్పుకొని ఆయన వచ్చినప్పుడు నా గురించి అవతల వ్యక్తి తెలిసినప్పుడు నన్ను నమ్మి మధ్యవర్తిని నమ్ముతారు.
అప్పుడు కొన్ని సందర్భాలలో ఏమంటాం, నేను చెప్తాను ముందే, నా పేరు చెప్పుకొని పలానా ఆయన వస్తే పని చేయండి అని. లేదు, నా పేరు చెప్పుకొని ఎవరు వచ్చినా కూడా పని చేయకండి, నేను అలాంటి మాటలు చెప్పను అని. అదే రకంగా ఇక్కడ నా పేరు చెప్పుకొని ఎవరు వచ్చినా కూడా కాదు అంటున్నాడు. ఎందుకంటే అది అంత సులువుగా అయ్యే పని కాదు. అంతేకాదండి, మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుదేరితేనే గాని ఆ దినము రాదు. ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో దానినంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తానే దేవుడనని తన్ను కనుపరుచుకొనుచు దేవుని ఆలయంలో కూర్చుండును గనుక ఏ విధముగానైనను ఎవడును మిమ్మల్ని మోసపరచనీయకుడి. చూడండి, అనేకులు మోసపరచబడుతూ ఉంటున్నారు. ఈ యొక్క క్రీస్తు రాకడ వస్తుందండి తథ్యం. అంటే ఆ మాట ఏంటంటే, నేనే క్రీస్తు అని చెప్పుకున్న వాళ్ళు కూడా ఉంటుంటారు. కడవరి క్రీస్తు అంటుంటారు. కడవరి క్రీస్తు నేనే అన్న ఉద్దేశంలో ఉంటుంటారు. కనుక మీరు ఏమి చంచల పడకండి. అది ఎప్పుడు వస్తుంది అన్నది పత్రికలలో సువార్త పాఠంలో యేసు ప్రభు ఉండగానే చెప్పాడు. దేశం మీదకి దేశం లేస్తుంది, రాష్ట్రం మీదకి రాష్ట్రం లేస్తుంది, ఒక్క ఇంటిలోనే ఒకరికి ఒకరికి విరుద్ధంగా ఉంటారు. ఇవన్నీ ప్రభువు చెప్తా ఉంటున్నాడు. కాబట్టి ప్రియులారా, అల్టిమేట్లీ కన్క్లూషన్ ఏంటంటే, ప్రభు యొక్క రెండవ రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. కానీ ఇప్పుడు సిద్ధపాటు ఏంటంటే, అది ఈరోజే కనుక జరిగినట్లయితే నేను ప్రభువుతో కూడా ఎత్తబడతానా, నేను శిక్షకు పాత్రుడను అవుతానా, నిత్య రాజ్యంలో ఉండుటకు పాత్రుడను అవుతానా. కాబట్టి నేను ఆలోచించుకొని సరి అయిన నిర్ణయం తీసుకొని ఇహలోకంలో వచ్చేటటువంటి శ్రమలను ఓర్చుకుంటూ, ఇహలోకమే శాశ్వతం కాదు అనుకుంటూ, పరలోకం కొరకు, నిత్యరాజ్యం కొరకు ఆయన ఇప్పుడొచ్చినా, రేపొచ్చినా, ఎప్పుడొచ్చినా, ఈ సమయంలో వచ్చినా నేను కూడా ఎత్తబడుతూ ఆయన రాజ్యంలో పాలి భాగస్థునిగా ఉంటూ, ఆ యొక్క బంగారు వీధులలో ఆకలి లేని ఆ రాజ్యంలో నేను కూడా ఉండటానికి ప్రయాసపడుతూ చేయగలిగినటువంటి ప్రార్థనాపూర్వకంగా మెలకువగలిగి ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. ప్రభువా, మీరు అక్కడ ఎప్పుడో మాకు తెలియదు, మీరు తప్పకుండా చెప్పి ఉంటున్నారు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు, కానీ రావటం మాత్రం ఖచ్చితం. కనుక ఆ వచ్చే దినం కొరకు మేము ఎదురు చూస్తూ ఆనందంగా మీ యొక్క రాకడలో పాల్గొనే కృప చూపమని, ఇంకను సిద్ధపడినటువంటి వారికి ప్రభువ సిద్ధపాటు అనుగ్రహించమని, ప్రభువ మీరు మమ్మల్ని ఈ హేలోకంలో ఉండేటటువంటి మోసపూరితమైనటువంటి వాటిలో పడకుండా దూరంగా వెళ్ళే కృప చూపమని నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. వాక్యం విన్న ప్రతి ఒక్కరు కూడా మీ రాకడలో ప్రభువ ఎత్తబడే కృప చూపమని సమస్త ఘనతలను మీకే చెల్లిస్తూ యేసునామములో వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులారా, తిరిగి కలుసుకున్న పర్యంతం ప్రభు కృప మనకు తోడైండును గాక. ఆమెన్.